నేను చాలా హెల్తీగా తింటా. బయట ఫుడ్ అస్సలు తినను. జంక్ ఫుడ్ తినను. ఓన్లీ ఇంట్లోనే హెల్తీ ఫుడ్డే తింటాను. అయినా నేను ఎందుకు వెయిట్ తగ్గట్లేదు? ఇది చాలామందికి వచ్చే డౌటే. దీనికంటే ముందు మీకొకటి క్లారిటీ ఇస్తాను. మీరు కనిపిస్తూ వీడియో చేస్తే మాకు బాగా అనిపిస్తుందక్క. అలా చేయొచ్చు కదా! ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ చూస్తూ ఉంటే మాకు కొంచెం మోటివేటింగ్‌గా ఉంటుందనే వాళ్ళకి నేను ఆహ్, మీకు కనిపించేది వేరు. బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అనేది చాలా దారుణంగా ఉండేది వేరు. నేను మీకు నవ్వుతూ కనిపిస్తున్నంత మాత్రాన అంత ఈజీగా టైం అనేది లేదు. ఒక్క 5 మినిట్స్ దొరికినా కూడా అరే! ఈరోజు చాలా అదృష్టం అన్నట్లు ఉంటది. లిటరల్లీ నాకు మార్నింగ్ నుంచైతే ఇవాళ పేషెంట్స్‌ని చూసినప్పుడు ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఒక పక్క బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇంకా షార్ట్ కట్స్ వెతుకుతూనే ఉన్నారు. మ్యాజికల్ పిల్స్ వెతుకుతున్నారు. వాళ్ళు ఫ్యూచర్‌లో ఏం జరగబోతుందో నాకు తెలిసి కూడా నేను ఏమీ చేయలేని కండిషన్‌లో ఉన్నానా? వీళ్ళని అలర్ట్ చేయలేకపోతున్నానా? అనే పెయిన్ నాకు ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. సో, అట్‌లీస్ట్ నా వాయిస్ అయినా కూడా ఎవ్వరికో ఒకరికి వ్యూస్ రాకపోవచ్చు. ఒక్కళ్ళనైనా ఆలోచింపజేస్తది కదా! అరే! నేను కనీసం ఒక మాట ఆడియో త్రూ అన్నా చెప్పుంటే బావున్ను. కనిపించలేకపోయినా గూడా ఆహ్, ఇలా అయినా అయింటే బావుండేదని నేను బాధపడకూడదు అనే ఒక ఉద్దేశంతో ఒక్కళ్ళైనా మారతారు. ఒక్కళ్ళైనా మాట వింటారు. వాళ్ళని వాళ్ళు మార్చుకుంటారు అనే ఉద్దేశంతో నేను ఈ ఆడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తున్నా. మరి మనం టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఒకటి మనం అర్థం చేసుకోవాలి. హెల్తీ ఫుడ్ అన్నంత మాత్రాన అదేమీ క్యాలరీ ఫ్రీ ఫుడ్ ఏం కాదు. క్యాలరీ ఏం లేకుండా ఏమీ ఉండదు. మన బాడీకి రోజు ఎనర్జీ అనేది ఎంతో కొంత అవసరం. ఫుడ్ ద్వారా వచ్చేది ఎనర్జీ, బాడీ ఖర్చు చేసే ఎనర్జీ. సో, దీన్ని బేస్ చేసుకొని వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ అనేది ఇలా అంతా కూడా ఉంటుంది. సో, ఏ ఒక్క ఫుడ్ వల్ల వెయిట్ గెయిన్ అనేది, వెయిట్ లాస్ అనేది అవ్వదు. మనం మొత్తం ఈటింగ్ ప్యాటర్న్, యాక్టివిటీ, మెటబాలిజం, గట్ హెల్త్ అన్నీ కలిపే మన వెయిట్‌ని, హెల్త్‌ని ప్రభావితం అనేది చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మండ్స్ హెల్తీనే, డేట్స్ హెల్తీనే, పీనట్ బటర్ హెల్తీనే, సీడ్స్ హెల్తీనే. ఈ మధ్య చాలామందికి హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయి ఇవన్నీ రెగ్యులర్ ఫుడ్‌లో యాడ్ చేసుకుంటూనే పోతున్నారు. ఘీ, హనీ ఇవన్నీ కూడా హెల్తీ అయినా కూడా పోర్షన్ అనేది పెంచుకుంటూ పోతే మనకు కావాల్సిన దానికంటే కూడా ఎక్కువ క్యాలరీ మనం ఇచ్చినట్లే కదా! వాటిలో ఏం క్యాలరీ ఏం లేకుండా ఉండదు కదా! సో, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇప్పుడు. ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ స్మూతీ ఆప్షన్ అని పెట్టుకుందాం. మన వాళ్ళు ఏందంటే హెల్తీ ఉండాలి. బట్ ఖచ్చితంగా మన కంఫర్ట్ జోన్‌లో చాలా టేస్టీగా ఉండాలి. లేకపోతే దాన్ని కూడా ఫాలో అవ్వరనమాట. సో, వీళ్ళు సర్వసాధారణంగా చేసేది బనానా ఏస్తారు, డ్రై ఫ్రూట్స్ ఏస్తారు, సీడ్స్ ఏస్తారు, పీనట్ బటర్ ఏస్తారు. మళ్ళీ మధ్యలో స్నాకింగ్ అని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ తింటుంటారు. ఆ తర్వాత హోమ్ మేడ్ ఫుడ్ అని చెప్పేసి రైస్ అయ్యుండొచ్చు, మిల్లెట్స్ అయ్యుండొచ్చు, ఓట్స్ అయ్యుండొచ్చు, అవసరానికి మించి పోర్షన్ కంట్రోల్ మించి తీసుకొని తింటూ ఉంటారు. అది కూడా హోమ్ ఫుడ్డే. మళ్ళీ డ్రై ఫ్రూట్ లడ్డు అంటారు. అది ఒకటి హెల్తీ కదా అంటారు. సో, దీన్ని మొత్తం చూసుకుంటే ఎక్కడ కూడా అసలు బ్యాడ్ ఫుడ్ కాదు. అంతా హెల్తీ ఫుడ్డే. కానీ అవసరానికి మించి ఇచ్చావు. అక్కడైంది ఇబ్బంది. మీరే అంటారు కదా! ప్రోటీన్ ఎక్కువైపోతే అమ్మో కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. అసలు ఒక మనిషి నిజానికి మనకి ఇండియాలో ఉన్న ఫుడ్‌లో మనకి ఏదైనా డెఫిషియన్సీ ఉందంటే వైటమిన్స్ కాదు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రోటీన్ డెఫిషియన్సీనే. దానివల్ల వస్తున్న సమస్యలే ఈ పీసీఓడీ, థైరాయిడ్, మెటబాలిజం రిలేటెడ్ ఇష్యూస్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువైతున్నాయి. డయాబెటిక్ లాంటివన్నీ కూడా. సో, ఇవన్నీ మనకి చెప్తే మన కంఫర్ట్ జోన్‌లో ఉంటది కదా! కాబట్టి మనం యాక్సెప్ట్ చేయం. ప్రోటీన్ మాత్రం అవసరమైనంత కూడా తినట్లా. కానీ అమ్మో! ప్రోటీనా? మరి శరీరంలో ఒకటే గుర్తుపెట్టుకోండి. 1కి 3 రెట్లు వాటర్ పెరుగుతున్నట్లు. ఇచ్చే కొద్దీ 1కి 3 రెట్లు వాటర్ రిటెన్షన్ కూడా పెరుగుతుంటుంది మరి శరీరంలో. మరి అవసరానికి మించి ఎక్కువ ఇచ్చారే. ఇన్‌స్టంట్ ఎనర్జీకి కదా అది వాడాలి. మరి అవసరానికి మించి మీరెందుకు ఇస్తున్నారు? టేస్టీగా ఉంటుందనా? కంఫర్ట్‌గా ఉంటుందనా? కానీ అది తెలియకుండానే హై కార్బ్ అనేది మనకి విపరీతంగా యాంగ్జైటీ, మూడ్ స్వింగ్స్ ఇలాంటివి కూడా ఎక్కువ పెంచుతాయి తెలుసా? సైకలాజికల్‌గా కూడా అలాగా పడుకోని ఉంటారు. డిప్రెస్డ్‌గా ఉంటారు. ఓవర్ థింకింగ్ ఉంటారు.
ఒక ఫుడ్ తిన్నాక యాక్టివ్ ఉండాలి, కానీ అలా ఇలా పడుకోని ఉంటారు ఎప్పుడు, లేకపోతే అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. యాక్టివ్ ఉండరు. మరి మనం యాక్టివ్ ఉండడానికి మన పని మనం చేసుకోవడానికి శక్తిని కదా క్రియేట్ చేస్తుంది, కానీ ఎందుకు మనకు బద్ధకాన్ని ఇస్తుంది? మరి మీరు చెప్పండి. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, రైస్, మిల్లెట్స్, ఓట్స్ అన్నీ కూడా కావే కదా, అవసరానికి మించి ఎందుకు మరి ఇస్తున్నారు? ఇక్కడ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎంత ఫుడ్ తింటున్నారనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎలాంటి ఫుడ్ అనే దాంతో పాటు హెల్తీ ఫుడ్ అయినంత మాత్రాన అదేమి మీరు ఎంత పడితే అంత తినాలని ఏం లేదు. అట్ ది సేమ్ టైం గుర్తుపెట్టుకుని పోర్షన్ కంట్రోల్లో తినండి అంటే మీకు కంప్లీట్గా స్టార్వేషన్ కాదంటే అసలు ఫుడ్ మానేయండి ఇట్లేం చెప్పట్లే. నేనేం రైస్ తినద్దు, నట్స్ తినద్దు, బనానా తినద్దు అని చెప్పట్లేదు. ఒక ఫుడ్ తింటున్నప్పుడు ఎక్కడ ఆపాలో కూడా మనకు తెలియాలి. అవసరానికి తగ్గ క్వాంటిటీలో తీసుకోవడం తెలియాలి. ఈ టాపిక్స్ అన్నీ నేను అందుకే ఒకటొకటి చేస్తున్నా మీకు అవేర్నెస్కి. సో మీ ఫుడ్లో ఎప్పుడైనా కూడా వెజిటేబుల్స్, ప్రోటీన్ వీటిని పెట్టుకొని దాంతోపాటు కార్బ్ ఇంటేక్ అనేది పెట్టుకోండి. నేను రైస్ మాత్రమే తింటా అది మాత్రం కాదు, రైస్ పెట్టుకోండి, రోటీ పెట్టుకోండి, మిల్లెట్స్ పెట్టుకోండి, అన్నీ కాబే, కానీ దాంతోపాటు ప్రోటీన్ పెట్టుకోండి, వెజిటేబుల్స్, ఫైబర్ ఇవన్నీ పెట్టుకోండి. ఆయిల్స్ ఇవన్నీ కూడా ఏం షుగరు, సాల్ట్ ఇవన్నీ ఆపేయాల్సిన అవసరం లేదు, అన్నీ కావాలి. బట్ క్వాంటిటీ ఇంపార్టెంట్, పోర్షన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు వెజిటేబుల్స్ ఇట్లాంటివన్నీ కూడా క్యాలరీ లో ఉంటుంది, ఫైబర్ అనేది హై ఉంటుంది. సో అది కొంచెం తిన్నా కూడా కడుపు నిండిన ఫీల్ వస్తుంది. బట్ మీరు కార్బ్ హై తిన్నప్పుడు ఇంకా ఆకలేస్తుంటుంది. ప్రోటీన్, ఫైబర్ అనేది ఏంటంటే మీ హంగర్ హార్మోన్స్ని కంట్రోల్లో ఉంచుతుంది, వెంటనే ఆకలి కాకుండా స్టమక్ ఫుల్ ఉండేటట్లు చేస్తుంది. మీరు ఇంకో తెలియకుండానే ఇంకో పని ఏం చేస్తారంటే హెల్తీ స్నాకింగ్ అని చెప్పి ఒక 4 ఆల్మండ్స్ తింటున్నా, ఒక డేట్ తింటున్నా, ఆ కొంచెం పీనట్ బటర్ తింటున్నా, ఆ కొంచెం మకాన తింటున్నా, చిన్న స్మూతీ తింటున్నా. మీకు తెలియకుండానే క్యాలరీ అనేది ఎక్కువ ఇచ్చేస్తుంటారు. మీరు ప్రతీది క్యాలరీ చూసుకొని కౌంట్ చేసుకొని తినమని చెప్పట్లేదు, కానీ మీరు ఏం తింటున్నారో, ఎంత తింటున్నారు అనేది మీకు కూడా అవేర్నెస్ అనేది ఉండాలి. ఒక్కటే సింపుల్ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి. హెల్తీ డైట్ అంటే ఫుడ్ క్వాలిటీ, ఆ పోర్షన్ అండ్ ఫ్రీక్వెన్సీ అండ్ కన్సిస్టెన్సీ. అంటే ఎంత తింటున్నారు, క్వాలిటీ, అందులో ఏమేమి ఉన్నాయి, కార్బ్, ప్రోటీన్, ఫైబర్, గుడ్ ఫ్యాట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఏమేమి ఉన్నాయి, ఎన్నిసార్లు తింటున్నారు, అది కంటిన్యూగా అది ఒక ప్యాటర్న్లో పోతా ఉందా లేదా, అదే 2 రోజులు చేసి 3 రోజులు చేసి వదిలేస్తున్నారా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఫుడ్ క్వాలిటీ ఒక్కటే చూసి క్వాంటిటీని కనుక ఇగ్నోర్ చేస్తే హెల్తీ డైట్ అయినా కూడా మనకి ఇబ్బందే అవుతుంది. అందుకే నేను ఒక్కటే చెప్తా మీకు ఎప్పుడు, ప్లేట్ అనేది మీ ప్లేట్ హెల్తీగా ఉండాల, మీ పోర్షన్ కూడా హెల్తీగా ఉండాల. ఫుడ్ తగ్గించి తినమని నేను చెప్పట్లా, బట్ ఎంత కావాలి శరీరానికి అనేది తెలుసుకొని తినండి. 4 భాగాలుగా డివైడ్ చేసుకోండి. 2 భాగాలు ఫుడ్, 1 భాగం వాటర్, 1 భాగం ఎయిర్. ఎంటీగా ఉంచండి, కడుపు నిండుగా తినాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా ఉందా, అర్థమైందా, కింద కామెంట్ చేయండి.